హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనీ క్రాఫ్ట్స్ డిజైనర్. ఈరోజు వచ్చేసి వీడియోలో మీ అందరి కోసం ఒక వేస్ట్ ప్రోడక్ట్ నుంచి ఒక బ్యూటిఫుల్ క్రాఫ్ట్ ఐటెంతో మీ అందరి ముందుకి వచ్చేసాను ఫ్రెండ్స్. ఇక్కడ స్కిప్ చేయకుండా టిల్ ఎండింగ్ వరకు చూసేయండి. ఇవన్నీ కూడా నేను పిస్తా షెల్తో తయారు చేసిన ఫ్లవర్ అనమాట. దీనికి కావాల్సిన ఐటమ్స్: ఒక దలసరిపాటి అట్ట తీసుకోండి, దానిపైన ఒక ప్లేట్ అన్నది ప్లేస్ చేసుకుని ఒక రౌండ్ షేప్లో సర్కిల్ అన్నది డ్రా చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మీరు చేసుకోవాలన్న ఫ్లవర్ సైజుని బట్టి మీరు డ్రా చేసుకోవాలి. మధ్యలో కూడా ఈ విధంగా ఒక సర్కిల్ అన్నది సెంటర్కి డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న షీట్ని మనం అవుట్లైన్ అంతా కూడా పెద్ద సర్కిల్ చుట్టూరు కూడా ట్రిమ్ చేసేసుకోవాలి. ఇలా ట్రిమ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. స్టిక్ చేసుకోవడానికి గమ్ కావాలి, ఫెవికాల్ అయితే సరిపోతుంది. అలాగే పిస్తా షెల్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఫ్లవర్ అన్నది అరేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ షెల్తో కొంచెం గమ్ అన్నది అప్లై చేసుకుని ఈ విధంగా స్టిక్ చేసేసుకున్నాము. నేను చూపించిన విధంగా ఇలా అరేంజ్ చేసేసుకోవాలండి. ఒక బడ్ లాగా వచ్చేలాగా దగ్గరికంట షెల్స్ అన్నాయి ఒకదాని మీదకి ఒకటి ఓవర్లాప్ అయ్యేలాగా అరేంజ్ చేసుకోవాలన్నమాట. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా పక్కనే అంటించుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. మనం పిస్తా తినేసిన తర్వాత ఈ షెల్స్ అన్నీ పడేస్తాం కదండి. నేను అన్నీ కూడా కలెక్ట్ చేసుకుని ఒక క్రియేటివిటీగా ఒక ఫ్లవర్ అన్నది క్రియేట్ చేసి చూపిద్దామని మీ అందరికీ ఈ వీడియోతో మీ అందరి ముందుకి వచ్చేసాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి. వాల్ హ్యాంగింగ్స్గా హ్యాంగ్ చేసుకోవచ్చు, అలాగే సెంటర్ టేబుల్ మీద ఒక ఫ్లవర్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఒక దాని తర్వాత ఒక లైన్ అన్నది క్రియేట్ చేసేసుకున్నవే. జస్ట్ మనం కొంచెం గ్లూ అప్లై చేసుకుని ఈ విధంగా పెట్టేసుకున్నవే. మీ దగ్గర హాట్ గ్లూ ఉంటే హాట్ గ్లూ కూడా యూజ్ చేయొచ్చు. అందరికీ అవైలబిలిటీలో ఫెవికాల్ అన్నది అందరికీ అవైలబిలిటీలో ఉంటుందని నేను ఫెవికాల్తో చూపిస్తున్నానండి. ఇలా ఒక వరుస తర్వాత ఒక లైన్ అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనకు కావాల్సిన సైజులో ఇలా నేను రెడీ చేసుకున్నాను. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మధ్యలో వచ్చేసి బడ్, అలాగే చుట్టూరు కూడా ఫ్లవర్స్ విచ్చుకున్నట్టు, రేకులు విచ్చుకున్నట్టుగా ఉన్నాయి. అలాగే లీవ్స్ ఐడియా కింద నేను తిరగేసి ఈ విధంగా పెడుతున్నాను అనమాట. బోర్లించి పెడుతున్నాను, దగ్గరగా పెడుతున్నాను అనమాట. మీరు కావాలంటే కూడా కలర్స్ అన్నవి వేసుకోవచ్చు. నేను ఇక్కడ న్యాచురల్ కలర్తోనే యూస్ చేస్తున్నానండి. ఇలా అన్నీ కూడా అరేంజ్ చేసేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. పిల్లలు కూడా క్రియేట్ చేసేయగలుగుతారు. ఇలా క్రియేట్ చేసుకున్న ఫ్లవర్ని ఒక గంట పాటు పక్కకు పెడితే ఆరిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి డ్రై అయిపోయింది, ఆల్మోస్ట్ డ్రై అయింది. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఈ ఫ్లవర్ని ఇలా కాకుండా మనం అగరబత్తి హోల్డర్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. నేను అగరబత్తి వెలిగించుకుని ఈ విధంగా హోల్డర్లో పెట్టేశాను. ఈ DIY ఎలా ఉంది ఏంటన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇచ్చి మా వీడియోస్ని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.